కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పొలిమేర రాయి, ఏన్షియంట్ బౌండరీ స్టోన్, మన పితరులు వేసినటువంటి ఒక పొలిమేర రాయిని మీరు కదపకూడదు, తీసివేయకూడదు అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నమాట, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో, నీకు రావలసినటువంటి ఆస్తిలో, పొలములో పూర్వీకులు నియమించిన వారు స్థాపించిన నీ పొరుగు వాని సరిహద్దు రాయిని నీవు తీసివేయకూడదు. ఎందుకనగా వారికి మధ్యన ఒక సంధ్య చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఒక ఒడంబడిక ఏర్పాటు చేసుకున్నారు, ఒక మాటకు కట్టుబడి ఉన్నారు. కాబట్టి మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు లేకపోవచ్చు, వాళ్ళ తాతగారు మీ తాతగారు లేకపోవచ్చు, కానీ వాళ్ళ పితరులు వేసినటువంటి దానిని మీరు ఎందుకు తీయకూడదు అంటే వారి యొక్క మాటకు మీరు విలువ గౌరవము ఇవ్వాలి కాబట్టి. అనగా చనిపోయిన వారి యొక్క ఆలోచనలను కూడా మీరు గౌరవించాలి. ఒకవేళ మీరు వాళ్ళు వేసినటువంటి ఆ పొలిమేర రాయిని కదిపిన, దానిని తీసివేసిన, మరొక స్థానంలో దాన్ని ఏర్పాటు చేసినా కూడా అది న్యాయమునకు విరుద్ధము, అనగా అన్యాయము. మరి దేవుడు న్యాయస్థుడు కాబట్టి, నీతిమంతుడు నిజాయితీపరుడు కాబట్టి, న్యాయాన్ని ప్రేమించి అన్యాయాన్ని అసహించుకుంటాడు కాబట్టి, పాపాన్ని అసహించుకుని పాపులను ప్రేమిస్తాడు కాబట్టి, దేవుని యొక్క గుణగణాలు ఆయన స్వరూపంలో చేయబడిన మనుషులమైన మనకు కూడా ఉండాలని ఆయన ఆశించాడు, ఇప్పటికీ ఆశిస్తున్నాడు. ఈ పొలిమేర రాయిని గురించిన ప్రస్తావన ఒక్క ద్వితీయోపదేశ కాండములోనే కాదండి, మరికొన్ని పుస్తకాలలో కూడా చాలా స్పష్టంగా పొందుపరచబడి ఉన్నది. సొలొమోను గారు రాస్తున్నాడు చూడండి, సామెతల గ్రంథము 23:10లో, పురాతనమైన పొలిమేర రాయిని నువ్వు తీసివేయకూడదు, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరపడకూడదు, అనగా ప్రతి విషయంలో నిజాయితీగా ఉండమని అర్థం. క్రైస్తవుడు అనగా నిజాయితీపరుడు. సామెతల గ్రంథము 22:28లో, నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకూడదు. మరొక సందర్భంలో ఇదే సొలొమోను గారు మరలా గుర్తు చేస్తున్నాడు. ఏదైనా ఒక విషయాన్ని 2 సార్లు దేవుడు వ్రాయించాడు అంటే అది ముఖ్యమైనది కాదండి, ప్రాముఖ్యమైనది, మరింత ముఖ్యమైనది, అస్సలు చేయకూడదు అని అర్థం. మరి ఈ పొలిమేర రాయికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రస్తావన, అనగా ఈ పొలిమేర రాయికి పునాది వేసినటువంటి సిద్ధాంతం ఎక్కడుంది మొట్టమొదటిగా బైబిల్లో అంటే ఆదికాండంలో ఉన్నది. 31వ అధ్యాయము 51-52లో లాబాను అల్లుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతూ, ఇదిగో యాకోబు, నాకు నీకు మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడు, ఈ కుప్పని చూడు, హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకుండాను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకుండాను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము కూడా సాక్షే. ఆ స్తంభము, ఆ కుప్ప పొలిమేర రాయి. ఇది మనిద్దరికి ఒక అండర్స్టాండింగ్లో ఉన్నది. అది రాబోవు తరాలలో ఉన్న వారందరూ కూడా పాటించవలసినటువంటి ఒక విధి, ఒక కట్టడ. యోబు గ్రంథంలో కూడా 24:2లో సరిహద్దు రాళ్లను తీసివేసేవారు ఉన్నారు, అతిక్రమమునకు పాల్పడేవారు ఉన్నారు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని ఆ మందను మేపుకుంటారు, వారిది కాని పొలములో, వారిది కాని మైదానములో, వారిది కానిది వారు సొంతం చేసిన ప్రయత్నం చేస్తారు. కాబట్టి ట్రెస్పాసర్స్ వస్తారు అని యోబు గారు కూడా చెప్పడం జరిగింది. హోషేయ గ్రంథము 5:10లో, యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. యూదా వారి అధిపతులు చూడండి, ఎవరికైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడో వాళ్లే దాన్ని బ్రేక్ చేస్తుండటం ఎంత బాధాకరం. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద, ఎవరి మీద? సరిహద్దు రాళ్లను పీకేసే వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. నన్ను కూడా నా బంధువులు చాలామంది ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి, డబ్బులు తీసుకుని ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. మాకు బాగా అయిన వాళ్లే, మాకున్నటువంటి స్థలాలను పొలాలను కాజేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రక్త సంబంధీకులే మమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.
కానీ నేను పోనీలే అనుకునేటువంటి స్వభావం కలిగిన వాడిని కాబట్టి నేను గొడవలకు వెళ్ళక, పోలీస్ స్టేషన్కి వెళ్ళక, కోర్టులు లెక్కక అలా ఉండిపోయాను. కానీ ఆ మంచితనాన్ని, పోనీలే అనుకునేటువంటి ఈ స్వభావాన్ని, వీడికి చేత కాదు, వీడు ఎదురు తిరగలేడు, వీడు ఏం అనలేడు అనే విధంగా వాళ్ళు పొరపాటున మరలా అర్థం చేసుకొని వారి యొక్క అఘాయిత్యాలను, వారి యొక్క అరాచకాలను కంటిన్యూ చేస్తుండడం బాధాకరం. ఇది తప్పు కదా. వాళ్ళందరూ కూడా దేవుడికి సమాధానం చెప్పాలి. ఒక రోజున తీర్పు దినమున సమాధానం చెప్పాలి. దేవుని న్యాయసభలో ఎవరు నిలవబడి ఉండకూడదని, ఆయన ఉగ్రత పాత్రలోనిది ఎవరు తాగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ లోకంలో ఉన్న ఆస్తులు పోనీ ఏం పర్వాలేదు, పరలోకంలో ఉండేటువంటి నిత్య జీవము మనకి అవసరము. ఆ నీతి కిరీటము, ఆ జీవ కిరీటము మనకి అవసరము. సామెతల గ్రంథము 12:20లో కీడు కల్పించే వారి హృదయంలో మోసం ఉంటుందట. సో మోసానికి పునాది ఎక్కడా అంటే, ఈ కపటమునకు పునాది ఎక్కడా అంటే, ఈ అసూయకు పునాది ఎక్కడా అంటే, ఈ స్వార్థానికి పునాది ఎక్కడా అంటే, ఈ ప్రతీకారానికి పునాది ఎక్కడా అంటే హృదయము. అన్నిటికంటే మోసకరమైన హృదయము. కొలసీ సంఘానికి పౌలు గారు రాస్తూ 3:10లో ఒకరితో ఒకడు అబద్ధమాడవద్దు అంటున్నాడు. నిజాయితీ లేని క్రైస్తవులకు నీతి కిరీటము ఇవ్వబడదు. అబద్ధాలాడే క్రైస్తవులకు జీవ కిరీటము దొరకదు, 100% దొరకదు. మీ పొలిమేర రాతిని నువ్వు పొరపాటును కూడా తీసివేయకూడదు. పక్కన వాడిది ఆశించకూడదు అని చెప్తున్నాడు కదా. నీ పొరుగు వానిది ఏదైనా సరే, గాడిదైనా సరే ఆశించవద్దు అంటున్నాడు కదా. ఇస్తే తీసుకో ఒక మామిడికాయ, కానీ వాడు లేనప్పుడు గోడ దూకి గంపడంత కోసుకొని వచ్చి మేమేం చేయలేదండి, మాకేం తెలియదండి, ఇవ్వండి మేము బయట కొనుక్కున్నాం అడగలేదు కదా. గుమ్మడికాయ దొంగ ఎవడంటే అందరూ భుజాలు ఎత్తుకున్నట్టుగా ఎందుకలాగా? పొలిమేర రాయిని తీసివేయొద్దని నా మనవి. దేవుని ఆజ్ఞలను పాటించమని నా మనవి. పౌరుషము కలిగిన క్రీస్తు సైనికుల వల్లే ఉండాలని నా మనవి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కనికరమగల దేవ, మా ఆశలకు, మా హద్దులకు పొలిమేర రాయి నీవే నాయన. మా స్వార్థానికి, మా అతిక్రమములకు పొలిమేర రాయి నీవే దేవా. నీవు విధించినటువంటి కట్టడలన్నీ కూడా మాకు పొలిమేర రాతి వంటివే. కాబట్టి ఈ రాయిని మేము తీసివేయకుండా, ఈ రాయిని మేము జరపకుండా, ఈ రాయిని మేము దాటి వెళ్లకుండా మా హద్దులలో మేము ఉండి బ్రతికేలాగా మాకు సహాయం చేయండి ప్రభువా. ఆత్మీయంగా ఎదిగి ఫలించాలని ఆశపడుతున్నాం నాయన. వీలైనంత మందికి సువార్త ప్రకటించాలని, బైబిల్ అంతటినీ ప్రకటించాలని 3వ సంవత్సరంలోనికి ఈ రోజున ప్రవేశించి ఉన్నాము. మా పరిచర్యలో మాకు తోడుగా మమ్మల్ని నడిపిస్తున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, తాకండి, వారిని స్వస్థపరచండి. వారి అవసరతల విషయమై మీరు జ్ఞాపకం చేసుకునే వారికి సమయోచితమైన సహాయాన్ని అందచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.